తుమ్మల నాగేశ్వరరావు వార్త ఆంధ్రజ్యోతిలో రాకపోవడం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు రాధాకృష్ణ ఇద్దరు దోస్తులు కదా. నిన్న ఆయన భూమి పూజ చేసిండు కదా. భూమి పూజ చేసిండు కదా 311 ప్లాట్లకి. ఇగో లోపల రాసిండు, 2వ పేజీలో రాసిండు. ఇది ఫస్ట్ పేజీలో రాయాలిగా చాలా పెద్ద ఎత్తున. ప్రజలు ధర్నాలు చేసి మాలాంటి వాళ్ళని గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి 4 గుద్ది చివరికి ఇది రాజకీయంగా నాకు ఇబ్బంది అవుతున్నదని అనుకున్నప్పుడు బయటకు వచ్చి ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి నాకేం సంబంధం లేదంటాడు కానీ అసలు ఏక్ నెంబర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ టోటల్ ఎపిసోడ్లో. ఏక్ నెంబర్ 2 నెంబర్ ఇద్దరికే ఇవ్వాలి, తుమ్మల నాగేశ్వరరావు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే అన్ని వేల మంది బలగాలు రేవంత్ రెడ్డికి తెలవకుండానే వస్తాయా? ఈ మళ్ళా బట్టి విక్రమార్క ఎవరు అన్నట్టు మూగహంతకుడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. ఒక్క మాట మాట్లాడలేదు టోటల్ బాధితుల పక్షాన, బాధితుల గురించి. మొత్తం ఆయన కొడుకు పెళ్ళిలో నిమగ్నం అయిపోయిండు. సడన్గా పట్టాలనగానే వచ్చి మధ్యలో కూర్చున్నాడు ఇట్లా, నేను కూడా ఉన్నా అని. ఏంది ఇది తమాషా? డిప్యూటీ సీఎంగా నువ్వేం మామూలు ఎమ్మెల్యే కాదు, ఓన్లీ మంత్రివి కూడా కాదు, ఉప ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రివి నువ్వు, 2వ బాస్వి నువ్వు ఈ రాష్ట్రానికి. మరి అంత పెద్ద విధ్వంసం జరిగితే సొంత జిల్లాలో ఒక్క మాట మాట్లాడలే భట్టి విక్రమార్క. ఇక పట్టాలంగానే వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్యలో కూర్చొని మొన్న జరిగిన ప్రెస్ మీట్ అయితే రోత భయపడి, ఖమ్మం జిల్లాలో మన చేతిలోంచి ఈ రాజ్యం కదిలిపోతుందని భయపడి మీరు ఆ పట్టాలు ఇచ్చిరా 311 అయినా కూడా. ఆ 311లో కూడా కొంతమంది అక్కడ లేని వాళ్ళకి ఇచ్చిరన్నది ఒక ఆరోపణ పక్క నుంచి వినబడుతున్నది. అది వెరిఫై చేయాలి ఒకటి. రెండోది, ఇంకా చాలామంది బాధితులు మాకు రాలేదని చెప్పి ఇంకా అంబేద్కర్ భవన్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ నిన్న మొన్న పాపం ఆటోలల్లో లారీలను తెక్కించి వాళ్ళ ఊర్లలోకి పంపించేసారు బలవంతంగా. ఎన్ని ఇళ్ళు కూలగొట్టినావు నువ్వు? ఎన్ని ఇళ్ళు కూలగొట్టినావు? 600-700 ఇళ్ళు కూలగొట్టినావు. మరి 300 మందికి ఎట్లు ఇస్తావు? మరి మిగతా వాళ్ళు ఏం పాపం చేసారు? వాళ్ళంతా అనర్హులైనా 100 మంది? వాళ్ళంతా అనర్హులైతే వాళ్ళందరి దగ్గర అంత పెద్ద ఎత్తున డబ్బులు ఉంటే 7-8 రోజులుగా అంబేద్కర్ భవన్లో మీరు పెట్టే తిండి, ఆ అవతల పార్టీల వాళ్ళు పెట్టే తిండి తినక ఆ దోమలకు ఎందుకు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది? వాళ్ళు మీరు ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉన్నారు. బలవంతంగా నిన్న అందరినీ పంపించేసినారు. ఆ ఏసీపీ రమణమూర్తి ఇంకొక ఇద్దరు కలిసి నిన్నట అక్కడ భూమి పూజ చేసిరట. మోడల్ కాలనీ, వెలుగుమట్ల మోడల్ కాలనీ అని పేరు పెట్టి. చరిత్రలో ఎప్పుడన్నా ఉందా ఇంత త్వరగా భూమి ఇచ్చి వెంటనే లేఅవుట్ చేసి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి డిసెంబర్ 15వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చి ఓపెన్ చేస్తాడు ఇళ్ళని అంటున్నారు. ఇప్పుడు మొత్తం టకా 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 టకా. చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? మెడలు వంచిరు జనం. ఈ పోరాటంలో కీలకమైన పాత్ర ఎవరి వల్ల సాధ్యమైందంటే ఆ బాధితుల వల్లనే సాధ్యమైంది. అది వాళ్ళు అక్కడ ఉండి పోరాటం చేయడం వల్లనే సాధ్యమైంది. ఇది మేమో ఇంకెవరో క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధితులు ఒక తాటి మీద నిలబడ్డారో వాళ్ళ వల్ల ఇది సాధ్యమైంది. ఇంకా ఈ అంశం చాలా మాట్లాడాలి. ఇక భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎండగొడుతున్నాను ఆయన. ఈయన అంటాడు ముఠా నాయకులు పైసలు వసూలు చేసిరట. ముఠాకు నాయకుడు నువ్వే, ముఠాకి నాయకుడు నువ్వే, మేము బయట పెట్టినాం కదా. ఇగో రైతు బంధు 1970 చట్టం భూములు గిరిజనుల చేతిలో ఉండాలి. దమ్మపేట మండలం నాగుపల్లి అన్న గ్రామానికి సంబంధించిన రికార్డ్ ఇది, రైతు బంధు రికార్డ్ ఇది. మొత్తం పక్క ఊర్లది కూడా ఉంది, ఒక్కొక్కటి కోడ్ బయట పెడతాం. ఈ దమ్మపేట మండలం నాగుపల్లి విలేజ్లో నేను హైలైట్ చేసిన ఇగో తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాల 31 గుంట. ఇది ట్రైబల్స్ చేతిలో ఉండాల్సిన భూమి. మరి ఈయన ట్రైబలా, గిరిజనుడా? ఈ భూమిని నాన్ ట్రైబ్స్ నుంచి ఈయన కొన్నాడు. నాన్ ట్రైబ్స్ నుంచి ఇంకొక నాన్ ట్రైబ్ కొనడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. కాంగ్రెస్లో ఉన్నావు కదా, ఇందిరాగాంధీ తీసుకొచ్చిన చట్టం కదా. మరి నీకు చట్టం చుట్టం ఎట్లయింది? ఎవడు ఇది చేసిన అధికారి? ఇట్లా కొన్ని వందల ఎకరాల భూములు వీళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళ బినామీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ 35 ఎకరాల 31 గుంటలకి ఒక ఎగ్జాంపుల్ ఇది. రైతు బంధు తీసుకుంటున్నాడు. ఈ రైతు బంధు రికార్డ్ ఇది రైతు బంధు రికార్డ్ ఇది. మరి ముఠాకు నాయకుడు ఎవడే? 35 ఎకరాలు ఇంటూ ఎంత? 10,000 నెలకు, సంవత్సరానికి 5,000 మొన్నటిదాకా 10,000 రూపాయలు ఎకరానికి. 35 ఎకరాలకు 3,50,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. సిగ్గులేదు? వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్న నువ్వు, వందల ఎకరాల భూములు కలిగి ఉన్న నువ్వు
ప్రజల ట్యాక్స్ల ద్వారా వచ్చిన డబ్బులు రైతు భరోసా రైతు బంధు ద్వారా 3,50,000, ఇది శాంపుల్, ఇది ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇంకా 3,50,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నావు నువ్వు. అందరు తీసుకుంటలేరా, నేను కూడా తీసుకుంటున్నా అంటే మరి నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలా? నువ్వు అంటున్నావు కదా ముఠా నాయకులు వాళ్ళంతా వసూలు చేసినారు. ఏం వసూలు చేసినారు మీరు చూడండి. రేపు పొద్దున అక్కడ గెలిచేది, సక్సెస్ అయ్యేది ఆ ఓపీడీఆర్ సంఘమే. వీళ్ళ జాతకాలు, వీళ్ళ భాగవతాలు మొత్తం బయటకు వస్తాయి. ఎవడు ముఠా నాయకుడు? ఈయన కదా ముఠా నాయకుడు. 3,50,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నాడు. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, మనం ఆధారాలతో సహా బయట పెట్టినాం. కలెక్టరు ఎంత నిర్లజ్జగా ఒక ఐఏఎస్ చదువుకున్నదన్నది కూడా మర్చిపోయి, ఐఏఎస్ నేను ఒక కలెక్టర్ అన్నది కూడా మర్చిపోయి 62 ఎకరాలు కాదు 30 ఎకరాలే అంటారు. అరే భయ్, 30 ఎకరాలకు సంబంధించిన పట్టాలు ఇవన్నీ ధరణిలో ఎంట్రీ అయిపోయినారు. వీళ్ళంతా మీ బినామీలు కాదా? అదే 62 ఎకరాల 7 గుంటల భూమి, దాంట్లో 30 ఎకరాలు ఇట్లా కబ్జాకు గురైనని మేము రికార్డ్స్తో సహా, పేర్లతో సహా మేము వివరించినాం. 100 సార్లు చదివిన ఈ పేర్లని. అక్కడ ఉన్నవాళ్ళు లోకల్ జర్నలిస్టులకు చెప్తున్నారు, మా పేర్లు ఎందుకు చదువుతున్నారు బ్రదర్, ఇది వాని భూమి, వాడేదో మనం రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చేసుకున్నాం, అవసరమైతే వదులుకుంటాం, మాకు ఆ భూమి అక్కర్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎంత నిర్లజ్జగా అక్కడ ఉన్న జాయింట్ కలెక్టరు సిగ్గు లేకుండా ఈ భూమి భూదాన్ భూమి కాదని చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మేము ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు కదా. ఇది నాలా కన్వర్షన్ ఎట్లయింది? ఇవన్నీ పక్కన పెడితే మీ భూభారతిలోనే ఇగో ఇది చూడండి. ఇది కలెక్టర్ నీ ఎడముఖం పెట్టుకుంటావు చూడు నువ్వు. ఇది రేవంత్ రెడ్డి బొమ్మ, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మ. ఖమ్మము సర్వే నెంబర్ 148 సర్వే నెంబరు. ఇక్కడ ల్యాండ్ స్టేటస్ ఏమని ఉంది? నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ అని ఉంది. వీడి పేరు మీద ఎవరేమి ఆదిరాజు ఉషారాణి, ఈమె పేరు మీద పట్టాగా ఎట్లా మారింది? ఈ భూమి ఈమె పేరు మీద పట్టాగా మారి పాస్బుక్ ఎట్లా వచ్చింది? ఇది ఏమంటాడు? ఇది పట్టా అంటాడు. దీనికి ఆన్సర్ ఉందా? ఇది 30 ఎకరాల భూమి. ఎవరు చెప్పిండు మీకు 30 ఎకరాల భూమి అని? ఏం లెక్కలు తీసినారు మీరు? ఏం బయటికి తీసినారు మీరు? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. 1/70 ఇవన్నీ తుమ్మల నాగేశ్వరికి 35 ఎకరాలు 31 గుంటలు. సర్వే నెంబర్ 602 6667 67 813 819 825 825 920 913 ఇవన్నీ. ఇది చూడండి ఏమంటాడు? పహానీలలో ఎక్కడా కూడా 62 ఎకరాలని లేదు అంటాడు. ఇది 1954 పహానీ. ఇది చూడండి ఒకసారి స్టాంపు, తహసీల్దార్ ఖమ్మం అర్బన్ మండల్ ఖమ్మం డిస్టిక్. ఏం కనబడుతుంది? 147 సర్వే నెంబర్ 21 ఎకరాలు. ఏమనుంది ఇక్కడ? వినోబాబావే. సర్వే నెంబర్ 148 వినోబాబావే, 149 వినోబాబావే. ఇంకేం కావాలా? 21 20 ఎకరాలు. మొత్తం ఎంత? 60 ఎకరాలు 7 గుంటలు. ఈ పహానీలు కాదా? ఇవన్నీ పహానీలు కావా? ఇవి ఎట్లొచ్చినాయి మరి? కలెక్టర్ ఏం చూసి చెప్తున్నాడు? జనాలకు ఏం తెలుసులే, అందరు వెతుక్కుంటారా, చెప్పేవాళ్ళం మేము ఉన్నాం కదా. ఇవన్నీ వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు ఫ్యామిలీకి సంబంధించిన డాక్యుమెంట్స్. ఇన్ని ఉన్న తర్వాత కూడా ఇంకా దబాయించి ఇది 30 ఎకరాలే, ఇదంతా ఒక భాగం అయితే, నిన్న వీళ్ళు ఓపీడీఆర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు బాధితులు ఎంతమంది? నిన్న ఈ ఓపీడీఆర్ ఈ పేదల సంఘానికి గ్రామీణ పేదలకు సంబంధించిన ఆ నాయకులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నిన్న. ఆ ప్రెస్ నోట్ చూడండి. వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో 24/2/2026న ప్రభుత్వం వారిచే ఇల్లు కూల్చబడ్డ వారి వివరాలు ఎంతమంది తెలుసా? చూడండి. వాళ్ళు ఫోన్ నెంబర్లతో సహా, వాళ్ళకి జరిగిన నష్టంతో సహా, ఆధార్ కార్డులు, ఫోటోలు, డీటెయిల్స్ అన్నీ సేకరించి భూదానం భూమి యొక్క ప్రజల ఆధారాలు మరియు జరిగిన నష్టం ఎంతమంది ఉన్నారు తెలుసా? మొత్తం
800 మంది లిస్టు తయారు చేసిరు వాళ్ళు. అంటే అక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి మొత్తం జరిగిన నష్టం ఎంత తెలుసా? 4,49,90,880 రూపాయలు. అంటే వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు కట్టుకున్న ఇండ్లు అవన్నీ లెక్కలేస్తే అక్కడ జరిగినటువంటి నష్టం. ఆ రోడ్ల కోసం, కరెంటు పోల్ల కోసం, సోలార్ కోసం, నల్లాల కోసం, ఇంకో దానికోసం వాళ్ళంతా ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి అండ్ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి మొత్తం అమౌంట్ అంతా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు 80,000, 90,000, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇట్లా ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు 800 మంది లెక్క వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరిని ఏమంటారంటే వీళ్ళు ముఠా నాయకులు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ముఠా నాయకులు అయితే 7-8 సంవత్సరాలుగా అదే సంఘం వాళ్ళని వెంట పెట్టుకొని అక్కడే ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ఎవడన్నా దోపిడీ చేయాలనుకున్న వాడు ఏం చేస్తాడు? సంవత్సరన్నర వాళ్ళతో కలిసి ఉంటాడు, వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినంత తీసుకుంటాడు, అవతల పడతాడు. వాళ్ళ తరపున వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నాట్ టు డెమాలిషన్ ఆర్డరు, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డరు, ఇన్ని ఆర్డర్స్ తీసుకురావాల్సిన అవసరము ఆ సంఘానికి ఏమున్నది? వాళ్ళట ముఠా నాయకులట, వీళ్ళట పెద్ద మొత్తం వీళ్ళంతా పెద్ద నీతిమంతులట వీళ్ళంతా. ఇప్పుడు అక్కడ జరిగిన ఏంది అంటే ఆ వసూళ్ళు కొన్ని రకాల వసూళ్ళు ఎట్లా జరిగినాయి అంటే ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళు అక్కడ ఉండలేక ఎవరో ఒక మధ్యలో ఉన్న బ్రోకర్ని పట్టుకొని వేరే వాళ్ళకి అమ్ముకున్నవి ఒక 10-20 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర అంత పెద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ఏదో ఒక మూలన ఒక్కొక్క చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ని జరిగినటువంటి 4-5 తప్పులను ముందు పెట్టి మొత్తం వ్యవస్థనే తప్పుపడితే ఎట్లా? వాళ్ళు చేసిన పోరాటాన్ని తప్పుపడితే ఎట్లా? దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్ మీరు. 800 మంది లిస్టు వాళ్ళు తయారు చేసుకొని నెంబర్లు పెట్టుకొని ఆధార్ కార్డులు, ఫోటోలు మొత్తం సేకరించాల్సిన అవసరం వాళ్ళకి ఏంది? ఎవడన్నా చరిత్రలో ఎక్కడైనా దోపిడీ చేయాలనుకున్నవాడు ఈ రకంగా వ్యవహరిస్తాడా? వాళ్ళ పక్షాన 7-8 సంవత్సరాలుగా కొట్లాడి ఇంత డీటెయిల్డ్ రిపోర్ట్స్ రాసుకుంటారా వాళ్ళు? నిజము నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ ఏదో వాళ్ళ మీద ఏదో దుమ్మెత్తి పోసి ఇంకేదో చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతారట, ఇంకేదో చేస్తారట అని మీరు మాట్లాడవచ్చు. మీరు ప్రజలను ఏదో ఏమార్చడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నిజం నిలకడగా ఖచ్చితంగా అర్థమవుతుంది. నీ దగ్గర ఉందా డేటా? తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీ దగ్గర ఈ డేటా ఉందా? వీళ్ళు ఏ తప్పు వీళ్ళు తప్పు చేసి ఉంటే ఇంత ఫోన్ నెంబర్లతో సహా, ఇగో ఫలానా నెంబర్లతో సహా ఈ రకమైన డీటెయిల్స్ ఎందుకు రాసుకుంటారండి? అవసరమా వాళ్ళకి? చూడండి ఒకసారి 50,000, 1,50,000, 50,000, 50,000 జరిగిన నష్టం ఇది. వీళ్ళు ఏమంటారంటే లేదు ఇదంతా వీళ్ళు వసూలు చేసింది అంటారు. ఇప్పుడు అక్కడ మొత్తం కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని భూదాన్ యజ్ఞ బోర్డు ఆ 1895 మందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పేదలందరూ అక్కడికి మాకు పట్టాలు వచ్చినాయి అక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘం ఏం చేసింది? వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి గవర్నమెంట్కి అప్పీల్ చేసింది. మీరు ఇది ఇవ్వండి, భూదాన్ బోర్డు ఇచ్చింది, మీకు ఆ 100 గజాలు ఇచ్చేస్తే అయిపోద్ది అంటే అప్పుడే మీరు రెవెన్యూ వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళందరికీ నీళ్లు, కరెంట్ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఏదైతే వసూళ్ళు అంటున్నారో ఆ చిన్న అమౌంట్ వసూలు వాళ్ళు చేసి వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టే వాళ్ళ. ఇది ఎవడి ఫెయిల్యూర్? ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇది మీరు అది చేయకపోవడం వల్లనే వాళ్ళు ఒక సంఘం వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి 100 గజాల చొప్పున వీళ్ళే వాళ్ళకి కేటాయించి ఆ ప్లేస్ని వాళ్ళు అక్కడ ఉండేలాగా చేసిరు వీళ్ళు. అంటే తప్పైపోయింది ఇప్పుడు చేయడం. ప్రైవేట్ ఆర్మీ మమ్మల్ని లోపలికి రానియలేదు, మరి మిమ్మల్ని లోపలికే రానియలేదా? మరి మీరు ఇప్పుడు ఎట్లా పోయి వాళ్ళని కూలగొట్టారు? హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు, మీకు నీళ్లు ఇవ్వండి, వీళ్ళకి కరెంట్ ఇవ్వండి అని. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు గవర్నమెంట్? తప్పెవంది? సింపుల్గా బట్ట కాల్చి అవతలోడి మీద వేసేస్తే అయిపోయి కథం. ఆ సంఘం ఏమీ ఉత్త సంఘం ఏం కాదు. ఆ సంఘం ఇంకా మీరు ఎంఎల్ పార్టీలను కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఏ నాయకుని అడగండి, ఈ సంఘం గురించి చెప్తారు. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. ఎక్కడో దగ్గర ఎవడో సంబంధం లేకుండా చిన్న పొరపాటు జరిగితే మొత్తం వ్యవస్థకు రుద్దితే ఎట్లా? అండ్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళు ఎంతెంత వసూలు చేశారు, దేనికోసం ఖర్చు పెట్టారు అన్నది డీటెయిల్డ్గా రిపోర్ట్ తయారు చేసి కమిషనర్కి గతంలోనే సబ్మిట్ చేసినారు వాళ్ళు. మరి సబ్మిట్ చేసినప్పుడు అప్పుడెందుకు చర్యలు తీసుకోలే?
ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్ వాళ్ళ కోసం డబ్బులు వసూలు చేసి వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, సరే వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు, ఆ పని చేస్తారు, వాళ్ళు అవతల పడతారు. వీళ్ళు వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళంతా చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని కమిషనర్కి సబ్మిట్ చేసినారు. అధికారుల ముందు ప్రభుత్వానికి సబ్మిట్ చేసినారు, ఇగో మేము ఇంత వసూలు చేసినాం, ఇంత ఖర్చు పెట్టినాం, ఇగో ఇది లెక్క అని. నీళ్ళ ట్యాంకర్లు కానీ, పోల్స్ కానీ, ఇంకోటి కానీ ఎట్లా 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 సాధ్యమైంది? 4-5 హైకోర్టు ఆర్డర్లు వచ్చినాయి. ఉత్తగానే హైకోర్టు ఆర్డర్ వస్తుందా? అడ్వకేట్ని పెట్టుకోవద్దా? దానికి ఖర్చులు ఉండవా? వాళ్ళు తిరగొద్దా? పెట్రోల్ డీజిల్ ఖర్చు అవ్వదా? ముఠా నాయకులు, ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న వాళ్ళు ముఠా నాయకులు. మీరు దొంగలకు సద్దులు మోసేవాళ్ళు మీరు. తుమ్మల నాగేశ్వరరావు ముఠా నాయకుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఠా నాయకుడు. మీరు దొంగలై అన్యాయంగా వాళ్ళని, పేదల కోసం కొట్లాడుతున్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేశారు. ఇప్పుడు ఇక హమాలీ సీన్ అనే ఆయన్ని లోపలేశారు. ఆయనకంటే ఓపీడీఆర్తో సంబంధం ఉంది, ఈయన భారీ ఎత్తున వసూలు చేసిండని. ఇంకొక వెంకన్న అని ఇంకొక రిక్షా నడుపుకునే ఒక ఆయన అరెస్ట్ చేసినారు. ఏం వసూలు చేస్తారండి వాళ్ళు? లక్షల, కోట్ల? 35 ఎకరాల భూమికి రైతు బంధు తీసుకుంటా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావుని కదా అనాల్సింది. ఇది కదా దోపిడీ అంటే, వసూళ్ళు అంటే. 35 ఎకరాల భూమికి ప్రతి సంవత్సరం రైతు బంధు 3,55,000 తీసుకుంటుండు గిరిజనుల చెందాల్సిన భూమికి. మరి దీన్ని ఏమనాలా? ఇది ఒక శాంపుల్ మాత్రమే. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇంకా ఎంతో ఉంది. మొన్న ఇక్కడ హైదరాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక టెంపుల్ ట్రస్ట్కి సంబంధించిన భూమి, 15 గుంటల భూమి, ఈయన గవర్నమెంట్ సపరేట్గా జీవో ఇస్తే నేమే బయట పెట్టినాం. సపరేట్గా జీవో ఇస్తే ఆ 15 గుంటల భూమికి చాలా విలువైనటువంటి ఎకరం 170 కోట్లు పలికిన ఏరియాలో ఉన్న భూమి అది. ఆ భూమిని తక్కువ ధరకు కొట్టేసిండు. ఇంకెక్కడ ఇది కాకుండా జీవో ఇచ్చి పడేసినారు ఆయనకి. మీరు ముఠా నాయకులు. ఎలాంటి గ్రామ పంచాయతీ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎలాంటి హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా నీ కొడుకు పేరు మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో అక్కడ కంకర క్రషర్ నడుస్తున్నది, మైనింగ్ నడుస్తున్నది. ఆన్సర్ చెప్పినవా ఇంతవరకు దానికి? మీరు ముఠా నాయకులై, మీరు దొంగలై ఇంకొకటి మీదకి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధితులకు 800 మంది బాధితులకి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు మీరు? ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే 5 లక్షలు దేనికి సరిపోతాయి వాళ్ళకి? వెలుగుమట్ల భూమిలో టోకెన్ ఇచ్చి కూడా పట్టా ఇవ్వలేదు. చాలామంది పొలిటికల్ అండ్ అధికారుల బంధువులకి పట్టాలు ఇచ్చారు. నిజమైన బాధితుల నేమ్స్ కథం పక్కన పెట్టేసిరట. ఇందులో కొంతమంది అట పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులకు కూడా పట్టాలు ఇచ్చిరన్న ఆరోపణలు ఉన్నాయి. మరి అది గవర్నమెంటే ఆన్సర్ చేయాలా? పొంగులేటే చెప్పాలా? మనం ఉత్తగానే ఆరోపణలు చేయాల్సిన అవసరం, మనం విత్ డాక్యుమెంట్స్తో సహా, ఎవిడెన్స్తో సహా మనం ముందు పెట్టి చెప్తున్నాం. దీనికి ఆన్సర్ చేయండి మీరు ఫస్ట్. కలెక్టర్ ఎంత అబద్ధం ఆడుతుండు? 30 ఎకరాలని. ఐఏఎస్ చదువుకున్నాడు. మేము కంప్లైంట్ చేసినాం కలెక్టర్కి, డిఓపిటికి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన ఒక విచారణ అధికారిని పెట్టినారు. టు సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్. ఈ కాపీని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద యూనియన్ హోమ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కంప్లైంట్ సీకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫర్ ఇల్లీగల్ demolition of houses constructed on Bhudan land allotted to poor people in Velugumatla village. 148, 147, 149 సర్వే నెంబర్స్. నా పేరుతో నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకోవాలా? ఏం తీసుకుంటారు అనేది పక్కన పెట్టండి. అసలు కూలగొట్టేది వీళ్ళే, మళ్ళీ కట్టేది వీళ్ళేనట. ఎవడు కూలగొట్టమన్నాడు మరి? ఇప్పుడు వాళ్ళ పేదలు ఉన్నారని నువ్వే అంటున్నావు, కూలగొట్టినా నువ్వే కూలగొట్టినావు. మళ్ళీ కూలగొట్టి మళ్ళీ అలానే కట్టిస్తున్నా అంటున్నావు. ఎందుకు కూలగొట్టినావు మరి? తప్పొప్పుకొని ఆ ప్రజల కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అండ్ భట్టి విక్రమార్క.
కలెక్టర్ రిపోర్ట్ కాదండి, కలెక్టర్ రిపోర్ట్ కాదు. మనం చెప్పాల్సింది ఇగో ఇది పహానీలు 1954 కాస్రా పహానీ. ఇది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది 62 ఎకరాల 7 గుంటలని. భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ బయటకు వచ్చి చెప్తున్నాడు, అవును అది 62 ఎకరాల 7 గుంటల భూమి, నేనే ప్రొసీడింగ్స్ ఇచ్చినా అని చెప్తున్నాడు. ఏం ఆన్సర్ చెప్తారు మీరు? గాంధీ భవన్ వెనకాలనే ఉంది ఏది, భూదాన్ యజ్ఞ బోర్డు ఆఫీస్. మరి గాంధీ భవన్ పరిధిలో ఉన్నటువంటి భూదాన్ యజ్ఞ బోర్డే చెప్తున్నప్పుడు మరి గవర్నమెంట్ చెప్పినట్టే కదా. ఇంకా అసలు మీరు దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, మీకు దమ్ముంటే చేతనైతే ఈ 62 ఎకరాల మీద మేము నిరూపిస్తాం. మా మీద దుష్ప్రచారం జరిగినా మేము భూములు ఇస్తున్నాం అంటే బిచ్చం వేస్తున్నావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నీ మీద దుష్ప్రచారం కాదు చేస్తున్నది, వాస్తవాలని ప్రజల ముందు పెడుతున్నాం. నువ్వు ఇంకా సమాధానం చెప్పుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, తీస్తాం. మల్లన్న గురించి మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తాం? ఎవరి గురించి మాట్లాడడానికి సంకోచించాల్సిన అవసరం లే. ఇష్యూని మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాం, అది వాస్తవం కాదో తెలుసుకోండి. మీకేమో లీడర్లు కావాలా? మల్లన్న గురించి మాట్లాడాలా, లేకపోతే విశారదన్ గురించి ఇది చేయాలా, ఇంకోటి గురించి మాట్లాడాలి, ఇంకోటి గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి మాట్లాడితే ఏమొస్తుంది? అధికారంలో ఎవరున్నారు వాళ్ళ గురించి మాట్లాడాలా?